గొప్ప తీసుకోవాలంటావు. ఆస్యంకులు అన్న అగ్గిపెట్టి
ఇవేమి పట్టించుకుని ఏం చేయమంటారు? దురదృష్టవశాత్తు పిల్లలు నీకు మిగిలింది భార్య స్వర్గానికి పోయింది. నీ వయసు 40 ఉంటే హాయిగా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో. ఇంటికి దీపం ఇలాగేనయ్యా. ఇప్పుడు దీపాలకి ఇవ్వటువంటి కరెంటు కట్టలేకుండా ఉండాలి, కరెంటు బిల్లు కట్టలే ఉండాలి. కానీ ఇంటి నిండా పెట్టుకోవచ్చు దీపాలు. ఎన్ని దీపాలున్నా ఇంట్లో దీపం అంటే తిప్పుండాలయ్యా. మొదలెట్టారా అయ్యా సాంబమూర్తి గారు? ఇందాక పాలు, ఇప్పుడు దీపాలు. ఇంకా ఇట్లాగే డైలీ సీరియల్ డైలాగ్ చెప్పారంటే మా గణేష్ నేను కలిసి మిమ్మల్ని మోసపోయి ఒడ్డు చుట్టూ ఇలా ఇంజక్షన్ చేయించడం ఖాయం. అబ్బో మా మాట అన్నావా? సరే ఇక నేను మాట్లాడానయ్యా. అదిగోనయ్యా పేపర్ వచ్చింది. ఇదిగో గణేష్ ఇలా పట్టరానన్నా. ఏమిటండి అంత తొందర? ఆ పేపర్లో అన్ని చదివేస్తారుగా. పొద్దున్నే రేడియో, రాత్రి టీవీ, కొత్తవి ఉంటాయి. వార్తలు చదివేదయ్యా. వయసు 35 అయ్యా. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం. జీతం 6,000. మూడో వివాహం. కులం మతం ప్రసక్తి లేదు. పోస్ట్ బాక్స్ నంబర్ బ్రహ్మాండంగా ఉందయ్యా. నీ పేరు అప్లికేషన్ అడ్రస్ ఇదిగోండి. ఓ దానికి నీకు అభ్యంతరమైతే నా అడ్రస్ ఇస్తారు. పేరు ఫోటో కూడా మీరే పంపిస్తే కూడా రిప్లై వస్తే మీ ఇంట్లో ఎక్కడైనా మీ ఆవిడ చూస్తారు. చిచి ఇంకా నయం. ఆత్మయ్యా పెద్దమ్మాయి పెళ్లి చేశా, మనవలు కూడా పుట్టారు. మరి ఇంకెవరికి? నాక దీపమేనా మళ్ళీ మొదలెట్టారు పాలు దీపాలు. నానే అనుకోవాకు, మన ఆఫీసులోనే. ఏది మన ఆఫీసులోనా? అందరు క్యాండిల్ బల్బు. ఎక్కడుంటుందా బల్బు? చెప్తా పన్ను తీసుకురాకూడదు. ఇదిగో అబ్బాయి నువ్వు లోపలికి వెళ్ళరా. బల్బులు మాడిపోతే నేనేంటి, ఎవరైనా తీసుకురాస్తారు. అదిగో ఈసారి ఎందుకు పడుతున్నావు డబ్బులు మీటింగ్లు? సరే కాకుండా విషయం అదేనయ్యా డిస్పాచ్ లో కొత్తగా వచ్చిన అమ్మాయి. డిస్పాచ్ లో అమ్మాయి ఏంటండి? అంతా అమ్మలు అమ్మగా. అదేలేవయ్యా కొంచెం వయసు ఎక్కువగానే కనబడుతుందనుకో. అసలు ఈ ఆడవాళ్ళ మీద నేను రీసెర్చ్ చేసి థీసిస్ రాశాను. అదేనండి దానికి ముందు మాట మీ ఆవిడ గారి రాంచట్టుగా. అబ్బాబా నువ్వంటే అంటే ఆవిడ మీద తెస్తావు ఎందుకయ్యా? ఎందుకు చెప్పొచ్చానంటే కొందరు ఆడవాళ్ళు కుంకుడు గాయగా ఉంటారు చూడాలి. కుంకుడు గాయ అసలు నీళ్లు తగిలితే ఊరుకుంటుందా? ఒకటే అదిగో మళ్ళీ టీవీ సీరియల్ డైలాగా. వద్దులేదా? గుర్తుంది. ఏమిటి గుర్తుంది? అదే ఒడ్డు చుట్టూ ఇంజక్షన్. సరే కాకుండా విషయం ఎవరది? గణేష్ ఎవరో చూడు. ఎవరో పిల్లవేదవా. ఈ మధ్య అడుగు తినే పిల్లవేదలు ఎక్కువయ్యారు. హోటళ్ళ దగ్గర వాళ్ళే, బజ్జీల బండి దగ్గర వాళ్ళే, రైల్వే స్టేషన్ లో వాళ్ళే. ఒకటేమిటి అందుకని ఎవరు కాస్త ఏమన్నా ఉంటే సామాన్లు కాజేస్తారు. ఎవర్రా అది? ఇది వరుస చెప్పానా? ఏదో ఒక వంద ఒళ్ళు తింటే ఎక్కి వీళ్ళ అమ్మానాలు కనిపారేస్తారు. ఇక వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. ఈదులు ఇవ్వడం కూడా ఊరకుండగా తిరుగుతున్నారు. అసలు నన్ను అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కుక్కలుగా వాడు. ఏంట్రా నోటి కట్టలు చూస్తున్నావు? ఆ పిల్లల గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే నేను ఇక్కడే. సారీ సమర్థి గారు, నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను. వెరీ సారీ. ఏమి అనుకోవద్దు. సరే రేవయ్యా నీ గురించా? అదేంటయ్యా అంటే? అవును నేను కూడా మీరన్న మాటలన్నీ కూడా నన్ను నమ్ముదేశించి అది కనిపించింది. నీ గురించా? అదేంటయ్యా అంటే? అవును సమర్థి గారు,
కూడా చిన్న వయసులో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని అవాక్యులు. అవునండి, నా బాల్యం ఒక పీడకల. అమ్మ నాన్నల ప్రేమకు నోచుకొని నేను ఒక అనాథలాగే పెరిగాను. రోడ్ల మీద, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, ఎక్కడ పడితే అక్కడ ఆ కదిలే కనిపించే గాయాలు చూసినప్పుడల్లా నా మనసు వికలమవుతుంది. నా ఆంతరికపు లోతుల్లో, కర్కశపు పొరల్లో నేను కప్పేసుకున్న నా కథ గుర్తుకొస్తుంది. అందుకే మీరు చురుకున మాట్లాడగానే తట్టుకోలేకపోయారు. ఏమి అనుకోవద్దు. సరేలేవయ్యా, అయినా ఏమిటి ఉన్నట్టుండి ఇలా మోసంగా మాట్లాడారు. సరేనండి, అయితే సరేనండి. అసలు వచ్చిన మీద ఏంటంటే ఇవాళ ఎన్ని రిపేర్లు కొన్ని పెట్టుకున్నాను. పని వాళ్ళు వస్తే మీ కోసంలో కూడా చేద్దామని మళ్ళీ మీరు ఇంట్లో ఉండగా ఆలోచన నాకు ఇచ్చేయాలని. అలాగే నేను రోజు క్యాంపు వెళ్తున్నాను. 4 రోజుల దాకా రాను. గణేష్ ఇంట్లోనే ఉంటాడు. అయితే సరే మరి. హలో హలో, చెప్పండి. ఎవరు? కాదండి కాదండి కాదన్నా కదా. హలో, ఎవరు? కాదండి, కాదు కాదు రాగలరు. ఏం లేదు. అయినా నీకు కాలేజ్ టైం అవ్వలేదు. నేను తాను సామాన్లు చల్దాలి. నీకు టైం అయితే వెళ్ళు. నాకు కష్టమే లేదు. మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్స్. తర్వాత వెళ్తానండి. హలో హలో, అవునండి, ప్రభాకర్ గారులే. నేనా వాళ్ళ అబ్బాయి. గణేష్, 2 రోజులుగా చేస్తున్నా న్యూసెన్స్. అయినా ఫోన్ పంపాను తర్వాత ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాగా. ఏంటి కనుక్కునేది? రాంగ్ మనం చెప్తూనే ఉన్నాగా.